వంగవీటి చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ అసలు అన్ని పొలిటికల్ పాత్రలు చేసిన ఈ వ్యక్తి యాక్చువల్లీ ముందు అసిస్టెంట్ డైరెక్షన్ నుంచి యాక్టింగ్లోకి ఎందుకు వచ్చారు, ఇంకా ఇప్పుడు నారప్పలో మీ రంగబాబు. సో లెట్స్ వెల్కమ్ శ్రీతేజ్. హాయ్ అండి, శ్రీతేజ్ గారు ఎలా ఉన్నారు? హాయ్ అండి. హాయ్. సో నారప్ప ఎలా వచ్చింది? చాలా బాగా వచ్చింది, మీరు చూస్తున్నారు రిజల్ట్ అది. సో అన్ని పొలిటికల్ పాత్రల్లో మీరు కనిపించారు. అవునండి. అండ్ ఇప్పుడు చూస్తే మీరు యాక్చువల్లీ అసిస్టెంట్ డైరెక్షన్ నుంచి యాక్టింగ్లోకి వచ్చారు. అవును. ఎలా అంటే బేసిక్గా నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో డిజిటల్ మీడియా అది ఇంత లేదండి, ప్లస్ ఆపర్చునిటీస్ కూడా తక్కువ ఉండేవి. అంటే నేను ట్రయల్స్ చేసి యాక్టర్గా కూడా ట్రయల్ చేసి అన్ని ఆల్బమ్స్ పట్టుకుని అన్ని ఆఫీసులు అలా తిరిగాను, ఎక్కడ ఆపర్చునిటీస్ దొరకట్లేదు ఆ టైంలో. ఇంకా ఒక కో డైరెక్టర్ చెప్పారు, నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయితే నీకు పరిచయాలు అవి పెరుగుతాయి కదా, పరిచయాలు అవి పెరిగితే నీకు ఆపర్చునిటీస్ అవి వస్తాయి అని అంటే ఇంకా సరే అని చెప్పి నేను ఆడవారి మాటలకు అర్థాలే వేరు ఆఫీస్ చుట్టూరు డైలీ ఎవ్రీడే వెళ్ళేవాడిని. దాదాపు ఒక 25-30 డేస్ డైలీ వెళ్తే అప్పుడు ప్రొడ్యూసర్ చూసి ఏంటి తిరుగుతున్నావు అంటే ఇలాగ యాక్టింగ్ కోసం ట్రై చేస్తున్నాను అని అంటే, మరి ఛాన్స్లు ఏమి లేవు అని అంటే, లేదు సార్ రోజు నేను అంటే కనీసం సెట్స్కైనా వస్తాను అని అంటే, ఆయన సరే అయితే డైరెక్షన్ టీంతో కలిసి రమ్మన్నారు. అలా కంటిన్యూ ఇంకా ఎవ్రీడే సెట్కి వెళ్ళేవాడిని. జస్ట్ అబ్జర్వేషన్, ఏం జరుగుతుంది అంటే ఎలా యాక్ట్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఎడిటింగ్ రిపోర్ట్ అని చెప్పి, క్లాప్ అని చెప్పి, అసలు ఎలా జరుగుతుంది, యాక్టింగ్ ఎలా చేస్తున్నారు, ఇవన్నీ డైలీ అబ్జర్వేషన్. ఎక్స్పీరియన్స్ ఏం లేదండి, డైరెక్ట్ అదే. ఇంకా అలా చేస్తూ సెకండ్ హాఫ్ ఫ్యామిలీలో చిన్న క్యామియో కూడా చేశాను. అంటే ఇంకా నాకు యాక్ట్ చేయాలని ఉంది కదండి. ఫస్ట్ టైం వెంకటేష్ గారిని చూస్తున్నా, ఆయన యాక్టింగ్ అవన్నీ చూస్తున్నా, ఆయన ఎలా యాక్ట్ చేస్తున్నారు, ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు, ఇవన్నీ డైలీ అబ్జర్వ్ చేస్తున్నా. అలా అబ్జర్వ్ చేస్తూ ఇంకా సెకండ్ హాఫ్లో ఫ్యామిలీలో కావాలి అది ఇది అనుకుంటే నేను కోడేటర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఏదైనా చిన్న ఛాన్స్ ఉంటే ఇవ్వండి సార్, నేను కూడా చేస్తున్నానంటే అప్పుడు ఫ్యామిలీలో అక్కడక్కడ ఫ్యామిలీ మెంబర్గా, త్రిష గారి ఫ్యామిలీ మెంబర్గా ఎంటర్ అయ్యాను. సో ఫస్ట్ టైం వెంకటేష్ గారిని చూశారు. అవునండి. అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. అవునండి. ఇప్పుడు అతనితో పాటే ఒక మంచి క్యారెక్టర్ చేశారు. అవునండి. ఎలా అనిపించింది అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి? బేసిక్గా అంటే ఇప్పుడు వెంకటేష్ గారు అంటే చాలా ఇష్టం అండి. అంటే నా స్కూల్ డేస్లోంచి అబ్బాయి గారి సినిమా నాకు బాగా రిజిస్టర్ అయిన మంచి సినిమా అండి అది. ఆ సినిమాకే నేను మా తమ్ముడిని తీసుకొని, నా స్కూల్ డేస్లోనే నా తమ్ముడిని తీసుకొని వెళ్ళిపోయాను. అంత ఇష్టం, ఎందుకంటే బికాస్ ఆఫ్ వెంకటేష్ గారు కామెడీ కానీ, లేకపోతే ఆయన ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయని బాగా ఎంటర్టైన్ చేస్తాను. అసలు బాగా వెళ్ళేవాళ్ళం అన్నమాట సినిమాకి, వెంకటేష్ గారి సినిమాలకు కూడా. అలా చేస్తున్న టైంలో ఇప్పుడు నాకు ఫస్ట్ టైం అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడే ఒక సర్ప్రైజ్, అరే డైరెక్ట్గా ఆయన్ని చూసి అలా ఉండిపోవడం, ఆయన ఎలా యాక్ట్ చేస్తున్నారు ఏంటని చెప్పి అవన్నీ చూస్తూ ఉండేవాడిని. కానీ ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదండి లైఫ్లో. అంటే ఈ 14 సంవత్సరాల కెరియర్లో నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే నేను వెంకటేష్ గారితో ఇలా యాంటోగనిస్ట్గా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను క్యారెక్టర్ ప్లే చేస్తానని మాత్రం అసలు నేను అనుకోలే. వెన్ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అంటే ఆయనతో చెప్పాలని, సార్ ఇలా నేను అప్పుడు ఇలా చేద్దాం, కానీ చెప్పే ఛాన్స్ దొరకలేదండి. ఎందుకంటే ఈ నారప్ప అనే క్యారెక్టర్ వెంకటేష్ గారు ప్లే చేస్తున్నప్పుడు ఇది హైలీ సెన్సిటివ్ క్యారెక్టర్. ఆయన ఆ మూడ్లో తప్ప ఇంకా అసలు మీకు ఎప్పుడు కరెక్ట్గా కెమెరా దగ్గర ఆయన ఎప్పుడు అదే మూడ్లో ఉండేవాళ్ళు. ఇంకా ఆ టైంలో ఆయన్ని డిస్టర్బ్ చేయడం, ఇలా పర్సనల్గా మాట్లాడాలని నాకే అనిపించలేదు. ఎందుకంటే ఒక యాక్టర్గా డెడికేషను అనేది ఆయన ఎప్పటి నుంచో చూడడం సక్సెస్ కాదు, తెలియని యాక్టింగ్ కాదండి. కానీ ఇప్పటికి కూడా అంత పేషెన్స్తో ఇంకా నా సీన్ కోసం వెయిట్ చేయడం, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండడం కోసం వాళ్ళు అంత డెడికేటెడ్గా ఉన్నారు. నేను ఇంక డైలీ నా పని మళ్ళీ సేమ్ ఆడవారి మాటలకి అర్థాలే వేర్లే, ఆయన ఎలా చేస్తున్నారు, ఆయన ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు, ఆయన టైమింగ్ ఎక్కడ ఉంటుంది ఆయనతోనండి. లేదండి, అనిపించలేదండి. ఎందుకంటే నాకు బేసిక్గా ఆయనంటే చాలా ఇష్టం. ఆయనతో యాక్ట్ చేస్తున్నప్పుడు నాకు నర్వస్ ఫీలింగ్ అనిపించలేదు. కానీ అంటే ఒక సీన్ అప్పుడు మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే అది ఎలా చెప్పాలి, ఆయన వచ్చి కాళ్ళ మీద పడతారు కదండి, ఆ సిచ్యువేషన్ ఉంటుంది కదా. అంటే చెప్పారు డైరెక్టరు, వెంకటేష్ గారు ఉన్నారు, కానీ మేము చూసిన వెంకటేష్ గారు వేరు కదండి. నేను చూసిన వెంకటేష్ గారిని ఒక అభిమానిగా నేను చూస్తున్నాను, నాకు చాలా ఇష్టమైన వ్యక్తిగా చూస్తున్నాను. సరే నారప్ప మనం తమిళ్లో అసురన్ వర్షన్ చూసాం, కానీ అదే సిచ్యువేషన్లోకి నేను వస్తానని నాకు తెలియదు బేసిక్గా. ఈ రోల్ అంటే వాళ్ళు సెర్చ్ చేస్తున్నారండి. సెర్చ్ చేస్తుంటే నాకు కాస్టింగ్ కాల్ నుంచి నాకు కాల్ వచ్చింది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేశారు. వెళ్ళాను, చూశారు, లుక్ టెస్ట్ అది చేశారు, చేసి అలా ఫైనల్ చేశారండి. కరెక్ట్గా అంటే నాకు లక్ష్మీ ఎన్టీఆర్కి దీనికి నేను వెయిట్ ఒక 12 కేజీల వరకు తగ్గానండి. అంటే నాలో చేంజ్ ఓవర్ కనిపించాలని తగ్గాను, హెయిర్ కూడా వదిలేసాను అప్పుడే. ఇంకా హెయిర్ కూడా అదే లుక్లోకి వెళ్తుంది. కరెక్ట్గా ఆ టైంకి అది కనెక్ట్ అయిందండి.
అలా వచ్చింది ఆపర్చునిటీ. అండ్ ఇప్పుడు మెయిన్ విషయానికి వస్తే అది చేసేటప్పుడు నేను ఊహించుకున్న వెంకటేష్ గారు ఇలా వచ్చి పట్టడం అనేది నాకు ఒక రకంగా ఉంది ఫస్ట్ టైం. అరే ఏంటిది నాకు ఒక రకంగా ఉంటే వెంకటేష్ గారు పిలిచారు. పిలిచి నువ్వు ఇది ఇలా చేసేటప్పుడు నువ్వు కొద్ది నర్వస్ ఏం ఫీల్ అవ్వద్దు, ఇలా నేను పడతాను అని నువ్వు ఇలా రావాలి, ఇలా స్ట్రెచర్ కొద్దిగా ఇలా పెట్టుకొని రా అన్నారు. యాటిట్యూడ్ ఇలా చూపించన్నారు. అమ్మయ్య అప్పుడు కాస్త రిలీఫ్ అయింది నాకు మనసులో. ఓకే అని చెప్పి ఆ ఒక్క షాట్ దగ్గరే నాకు అనిపించిందండి. ఇంకా మిగతాదంతా నాకు హ్యాపీ జర్నీ. ఎంతో చాలా హ్యాపీ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ అంటే నేను కోరుకునేది ఏంటంటే ఒక యాక్టర్గా నాకు క్యారెక్టర్కి వేరియేషన్ కావాలని నేను చూసుకుంటాను. అంటే ఫిజికల్గా కానీ, లేకపోతే హెయిర్ స్టైల్లో కానీ, ఎక్స్ప్రెషన్స్లో కానీ, డైలాగ్ డిక్షన్స్లో కానీ అలా నాకు వేరియేషన్ ఉంటే నాకు బేసిక్గా చాలా ఇష్టం. అంటే ఇప్పటివరకు నేను చేసిన క్యారెక్టర్లన్నీ కూడా మీకు వంగవీటి అవ్వచ్చు, లేకపోతే టచ్ చేసి చూడు, ఆటగాళ్ళు, అండ్ కథానాయకుడు మహానాయకుడు వైఎస్ఆర్ గారు, అండ్ చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ కానీ, ఇప్పుడు చేసిన ఈ నారప్ప, ఎక్కడ దేనికి సంబంధం ఉండదు. అంటే నేను ఎప్పుడు అలా మలుచుకొని ఉండటం కోసం నేను తయారవుతూనే ఉంటానండి. అంటే డైరెక్టర్స్కి ఎప్పుడు అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉండకూడదు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే డైరెక్టర్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోకి నేను కనెక్ట్ అవ్వాలి. అంటే మీరు అన్నారు మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు, యాక్టింగ్ ఏం నేర్చుకోలేదు. అవునండి. యాక్టింగ్ నేర్చుకోకపోతే అంత పవర్ఫుల్ పొలిటికల్ క్యారెక్టర్స్ ఎలా చేశారు మీరు? యాక్టింగ్ అనేది బేసిక్గా అంటే నేను కాలేజ్ డేస్లో చేస్తున్నప్పుడు థియేటర్స్ చేశానండి. కాలేజ్లో మనకి డ్రమ్టిక్ అసోసియేషన్ ఉండేది, దాంట్లో యాక్టింగ్ చేశాను అంతే. బయట మాత్రం ఎక్కడ ఇన్స్టిట్యూషన్లో ఎక్కడ ప్రాక్టీస్ చేయలే. తెలుగు యూనివర్సిటీలో జాయిన్ అవుదామని వెళ్ళాను, కానీ అప్పుడు నా దగ్గర సరిగ్గా డబ్బులు లేక అండ్ టైం కూడా 2 years 3 years స్పెండ్ చేయాలని అన్నారు. సరే ఇప్పుడు అంత టైం కూడా స్పెండ్ చేయలేము అని చెప్పి ఇంకా అక్కడ పుస్తకాలు అయితే కొనుక్కున్నానండి. రంగస్థలం అని చెప్పి బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ అయితే కొని తెచ్చుకున్నాను. ఆ బుక్స్ కొని తెచ్చుకుని అందులో ఏదైతే ఉందో అదంతా థియరిటికల్గా ఉంటుంది, దాంట్లో యాక్టింగ్ స్టైల్ అంతా. బట్ అదైతే చదువుకుంటూ ఉండేవాడిని. దాంతోపాటు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయినప్పుడు నాకు బాగా నేర్చుకోవడానికి ఛాన్స్ అక్కడే దొరికిందండి. అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే కో డైరెక్టర్లు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు ఆ టైంలో. అలా నేను అడిగేవాడిని, సార్ అంటే అసలు యాక్టింగ్ అంటే ఏంటి సార్, దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఏంటనంటే, నువ్వు చాలా డీటెయిల్డ్గా చూడాలి సినిమాలు, ఒక పాత్రని నువ్వు దాని లోపలికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ఏంటని పరిశీలించాలి అని చెప్పి నాకు హింట్స్ ఇచ్చేవాళ్ళు. అవి నేను డైలీ ప్రాక్టీస్ చేసుకునేవాడిని నాకు నేనే ఓన్గా. అసలు ఎలాగా అంటే ఫస్ట్ క్యారెక్టరైజేషన్ ఎలా తయారవుతుంది, ఆ క్యారెక్టరైజేషన్ కోసం రైటర్స్ ఎలా కష్టపడతారు, దాన్ని పోర్ట్రే చేయడం కోసం డైరెక్టర్ ఎలా ఆలోచిస్తారు, ఆ పోర్ట్రే చేసేటప్పుడు కెమెరామ్యాన్ పెట్టిన యాంగిల్కి ఎలాంటి మనం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఇచ్చినప్పుడు ఎలా ఎస్టాబ్లిష్ అవుతాం అనేది మాత్రం ఇదంతా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే నేర్చుకున్నానండి. ఆ నేర్చుకోవడమే నాకు బయటకు వచ్చిన తర్వాత బాగా ఉపయోగపడింది. అంటే ఈ యాంగిల్లో పెట్టారు, ఈ యాంగిల్లో కెమెరా పెట్టారు, మనకి 80 లెన్స్ వేసారు, ఓకే అంటే క్లోజ్ తీస్తున్నప్పుడు మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని ఎక్స్పోజ్ చేసుకోవాలి. ఇలా ఒకటి అది ఇన్పుట్ నేర్చుకున్నానండి. అన్ని పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేసేటప్పుడు బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ ఎలా వస్తాయి, ఏం చేస్తారు, హోంవర్క్ ఎలా చేస్తారు? హోంవర్క్ అంటే ఇప్పుడు ఇమాజినేషన్ క్యారెక్టర్స్ అండ్ లైవ్ క్యారెక్టర్స్ ఉంటాయండి. ఇప్పుడు లైవ్ క్యారెక్టర్సే నేను చేశాను కదా, ఈ లైవ్ క్యారెక్టర్స్కి ఒక గ్రాఫ్ ఉంటుంది. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ప్రజెంట్ ఉన్నంత వరకు ఒక గ్రాఫ్ ఉంటుంది, వాళ్ళ బర్త్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. బేసిక్గా నేను రీసెర్చ్కి వెళ్ళిపోతాను. అంటే ఎక్కడ పుట్టారు, ఎలాంటి ప్లేస్లో పుట్టారు, ఎలా గ్రో అయ్యారు, ఎలా ముందుకు వచ్చారు ఏంటి అనేది ఇది మనసును చదువుతా. మనసును చదివిన తర్వాత మనకి ఫొటోస్ రిఫరెన్స్ ఉంటాయి బాడీ లాంగ్వేజ్ కోసం. అంటే ఇప్పుడు ఈ గెస్చర్ పెట్టారనుకోండి, ఇప్పుడు దేవినేని నెహ్రూ గారు ఈ గెస్చర్ పెడతారు, ఇలా ఈ గెస్చర్ పెట్టారంటే అది అప్పటికప్పుడు అలవాటు అవుతుంది, అది చిన్నప్పటి నుంచి ఉండొచ్చు. అది రాను అది హావభావాల నుంచి మనం అనుకునే సెన్స్ నుంచి డెవలప్ అవుతుంటాయి గెస్చర్స్. ఈ గెస్చర్ ఎందుకు పెట్టారు అనే దాని మీద కూడా నేను రీసెర్చ్ చేసుకుని ఓకే ఇలా కూర్చుంటారు, ఇలా ఎందుకు మాట్లాడతారు అనే దాని మీద కూడా రీసెర్చ్ చేసుకొని దాని మీద హోంవర్క్ చేసి అది నేను ప్రాక్టీస్ చేసుకుంటానండి ఇంట్లో కూర్చొని నాకు నేనే వీడియోస్ తీసుకోవడం, ఫొటోస్ తీసుకోవడం. అలా ఏం చేస్తానంటే క్యారెక్టర్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేయను, దాన్ని ఇన్వాల్వ్ చేసుకుంటానండి కంప్లీట్గా. నేనే ఇంకా హైలీ అడాప్ట్. అది ఇంకా నేను ఎవ్రీడే నేను ఏ రెస్టారెంట్కి వెళ్తున్నా, లేకపోతే ఏ మార్కెట్కి వెళ్తున్నా, సినిమా థియేటర్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, టెంపుల్కి వెళ్ళినా నేనే ఆ క్యారెక్టర్. నేను ఏ క్యారెక్టర్ ప్లే చేస్తున్నానో ఆ క్యారెక్టర్లోనే ఉంటానండి. నా ఫ్యామిలీ లైఫ్లో అవ్వచ్చు, ఇంకెక్కడైనా సరే అలా అడాప్ట్ చేసుకుంటా క్యారెక్టర్ని. సో క్యారెక్టర్స్ చేసేటప్పుడు కంపారిజన్స్ ఉంటాయి, చాలా కంపారిజన్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్లో ఇది బాగా చేశారా, బాగా చేయలేదా? సో అటువంటి కంపారిజన్స్ ఎవరైనా చెప్పారా మీకు?
కంపారిజన్స్ ఇప్పటివరకు చెప్పలేదండి. అంటే నేను అన్ని డిఫరెంట్. ఇప్పుడు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారిగా చేశాను, మమ్ముటి గారు అక్కడ చేశారు, నేను యంగ్ క్యారెక్టర్ చేశాను, ఆయన వేరే రోల్ ప్లే చేశారు. ఇప్పుడు నేను లక్ష్మీ ఎన్టీఆర్లో నేను ఒక క్యారెక్టర్ ప్లే చేశాను, రానా గారు వచ్చేసి ఆయన యంగ్ ప్లే చేశారు. ఇది డిఫరెంట్ షేడ్స్. ఇక్కడ మనస్తత్వాలు మారిపోతున్నాయి, సిచ్యువేషన్స్ మారిపోతున్నాయి, బాడీ లాంగ్వేజ్లు కూడా మారడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎక్కడ ఎవరు నన్ను ఆ పాయింట్లో అయితే ఎక్కడ చూడలేదండి. రియల్ లైఫ్లో ఇలా ఉంటారు పొలిటీషియన్, ఇప్పుడు మీరు ఇలా చేశారు అంటే వాళ్ళ లాగా చేశారా, వాళ్ళకంటే బాగా చేశారంటారా? అది నేను అంటే ఓవర్ అడాప్షన్ అనిపించింది ఎక్కడైనా పర్సనల్ పర్ఫార్మెన్స్? లేదండి, అనిపించదు. అందరూ ఇప్పుడు అంటే సివిఎన్ గారి క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు మంచి అప్రిషియేషన్స్ వచ్చినాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత అందంగా ఉంటారా, చంద్రబాబు నాయుడు గారు ఇలా ఉంటారా అని చెప్పి నాకు చాలామంది టీడీపీలో ఉన్న వాళ్ళందరూ చాలా బాగున్నావు, నువ్వు చాలా బాగా చేసావని కొంతమంది నాకు తెలిసిన సర్కిల్లో వాళ్ళందరూ కూడా కామెంట్స్ చేశారండి. అలా నాకు మంచి అప్రిషియేషన్సే వచ్చినాయి. అలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ చేసేటప్పుడు కూడా అంటే ఫస్ట్ గెటప్ వేసి ఆ పంచికట్టు అది కట్టి కుర్తా అది వేసుకొని వాచ్ అది పెట్టుకొని క్యారవాన్ నుంచి దిగి నేను సెట్లోకి వస్తున్నానండి. క్రిష్ గారు ఇలా చూశారు, అంతే. చూసి ఉన్నారండి, నా దిష్టి తగిలిద్ది, మీరు ఇంటికి వెళ్ళి దిష్టి తీపించుకోండి అన్నారు. ఫస్ట్ అసలు నాకు ఇంకా అయిపోయింది. ఇంకా నాకు వచ్చినట్టు 100 మార్క్స్ పడి ఇంకా నేను నా పెర్ఫార్మెన్స్తో నేను ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నానండి, అంతే. అలా మంచి మార్క్స్ తెచ్చుకున్నా. అలాగే నెహ్రూ గారి క్యారెక్టర్ కూడా ఫస్ట్ ఫోటోషూట్లోనే ఆర్జీవి గారికి ఫస్ట్ ఇదే గెస్చర్, ఈ ఫోటో చూపించారు, ఇలా అన్నాను, అంతే. ఆ గెస్చర్తో నన్ను ఓకే చేశారు. అలా ఇంకా అక్కడి నుంచి నా హోంవర్క్ అంతా నేను స్టార్ట్ చేసుకుంటానండి. మీ లైఫ్లో అన్ని పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేశారు అంటే నాకు తెలిసి ఎన్ని ఇయర్స్ ఆఫ్ యాక్టింగ్లో? అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి 2006లో వచ్చానండి. దాదాపు 14 కంప్లీట్ అయ్యి 15 అయింది, 15 ఇయర్స్ అయింది. 15 ఇయర్స్లో ఆల్ టాప్ క్యారెక్టర్స్ చేశారు మీరు. అవునండి. మీకు ఏమనిపిస్తుంది అంటే ఆ క్యారెక్టర్స్ మీకు అడ్వాంటేజా డిసడ్వాంటేజా? అడ్వాంటేజ్ అండి, డిసడ్వాంటేజ్ లేదు. పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకంటే ఇద్దరు లెజెండ్స్, ఒకటి రాజశేఖర రెడ్డి గారు, ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు. అంటే వాళ్ళని ఫాలో అయ్యే ఫాలోవర్స్ లక్షల కోట్ల మంది ఉన్నారు. ఈ ఇంతమందికి నేను తెలుస్తాను, అది అడ్వాంటేజ్ అయ్యిద్ది. కానీ అంటే నాకైతే డిసడ్వాంటేజ్ కాలేదండి. అంటే ఏజ్ ఫ్యాక్టర్లో అనిపించింది అందరికీ. లక్ష్మీ ఎన్టీఆర్ చేసినప్పుడు ఈ అబ్బాయి ఎవరో 40-45 ఏజ్ గ్రూప్ అని అనుకున్నారు. బట్ తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో చూస్తే నేను చిన్నగా ఉన్నాను, అది రిఫ్లికేట్ అయింది. బట్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరో పెద్ద ఆయనే అని అనుకున్నారు సినిమా ఇండస్ట్రీలో కూడా. ఇప్పుడు అదే ఆ చేంజ్ ఓవర్ కోసమే నేను దాదాపు అంటే లక్ష్మీ ఎన్టీఆర్ అయిన తర్వాత నేను ఒక 4-5 మంత్స్ నేను ఆ క్యారెక్టర్లోనే ఉన్నాను, బయటికి రాలేకపోయాను. నా థర్డ్ ప్రాసెస్లో ఉండిపోయిందండి ఆ కాన్షియస్నెస్. ఎందుకంటే పడుకున్న ఆయనే, నుంచున్న ఆయనే, కదిలిన ఆయనే, మాట్లాడుతున్న ఆయన, తింటున్న ఆయన, తాగుతున్న ఆయన తప్ప నాకు ఇంకొక ప్రపంచం తెలియదు ఆ టైంలో. అలా నాకు హైలీ ఇంటర్ప్రిటేషన్ అయిపోయేసరికి ఇంక బయటికి రావాలి, ముందు బయటికి రావాలి. దీంట్లోంచి ఎలా బయటికి రావాలని యోగా స్టార్ట్ చేశాను. యోగా, వర్కౌట్స్, బాడీని తగ్గించాలి, హెయిర్ స్టైల్ మార్చాలి, లీన్ పర్సనాలిటీ చేయాలనుకొని ఇంకా ఇమీడియట్ వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేసి ఒక 12 కేజీస్ వరకు తగ్గానండి. అక్కడి నుంచి చేంజ్ ఓవర్ తీసుకొచ్చా బాడీలో. అంటే డిసడ్వాంటేజ్ ఎందుకు అన్నానంటే ఈ క్యారెక్టర్స్ చేస్తే మీరు కమర్షియల్ క్యారెక్టర్స్ తో దూరంగా వెళ్ళిపోతున్నారు. అంటే మీ ఏజ్ గ్రూప్ లో ఈ క్యారెక్టర్స్ నేను చేయాలి, ఈ లవర్ బాయ్ నేను చేయాలి, ఈ క్యారెక్టర్ నేను చేయాలి, ఆ క్యారెక్టర్స్ తో మీరు దూరం వెళ్ళిపోయారు. అవునా? అలా ఏం లేదండి. అంటే ఒకప్పుడు ఆడియన్స్ పల్స్ వేరు, ఇప్పుడు ఆడియన్స్ వేరు. ఇప్పుడు విజయ్ సేతుపతి గారు ఉన్నారు, మరి ఆయన అన్ని ఫ్యాక్టర్ ఆఫ్ ఏజ్ చేస్తున్నారు. అలా మనోజ్ బాజ్పేయి ఆయన మనం సత్యాలో ఒకలా చూసాం, ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్లో మరి ఆల్మోస్ట్ లవర్ బాయ్లా ఉంటారు, ఫ్యామిలీ మ్యాన్గా చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. నసిరుద్దీన్ షా గారు ఆయనది మీరు ఇష్క్ జాదే సినిమా ఉంటుంది, ఇషక్ అని చెప్పి, ఇషక్ జాదే కదండి, ఇషక్ జాదేనా ఒక సినిమాలో ఆయన లవర్ బాయ్గా సాంగ్ ఉంటుంది. అంటే ఏజ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్లు ఏంటంటే ఈ అబ్బాయి ఇలా ఉన్నాడు బయట, కానీ ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేశాడు కదా, ఇతనితో ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు చేయకూడదు, డిఫరెంట్గా ఎందుకు పోర్ట్రే చేయకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించే డైరెక్టర్స్ కూడా ఉంటారు. అది ప్లస్ ఇప్పుడు నారప్ప అనేది నాకు మీరు అన్న పాయింట్ ప్రకారం అయితే ఇప్పుడు నారప్పలోకి నాకు అందుకనే ఆ చేంజ్ ఓవర్ ఎక్కడ నేను ఆలోచించాను, మీరు ఆలోచించిన పాయింటే. అందుకనే నారప్ప నాకు ఆ చేంజ్ ఓవర్ అయితే తీసుకొచ్చిందండి. ఇప్పుడు మీరు అన్నట్టు హైలీ కమర్షియల్ మార్కెట్లో చూడటానికి బాగున్నాడు, లేదా డైలాగ్ చెప్తున్నాడు బాగున్నాడు, ఇప్పుడు ఎవరైనా సరే నాకు అది చేసాడు అని అనిపించుకోవట్లేదు, ఇది నేను ఫ్రెష్ అనుకుంటున్నారు. ఆ రిఫ్లెక్షన్ అయితే తెచ్చుకున్నానండి. మీరు మీ కెరియర్ని ఎలా చూస్తున్నారు? అంటే
మిమ్మల్ని మీరు రేటింగ్ చేసుకుంటే 1 to 10 లోపల ఎంత రేటింగ్ ఇస్తారు? రేటింగ్ అనేది అంటే నేను చెప్పలేనండి. అంటే ఎప్పుడు ఎవరైనా సరే ఫస్ట్ ఉండాలనే అనుకుంటా ఉంటాయి. బ్లాక్ బస్టరా? ఏదండి సినిమానా? మీ నా గురించి నేనండి, గురించి, మీ యాక్టింగ్ గురించి, నా యాక్టింగ్ మీ గురించి career, మీరు యాక్టింగ్ కెరియర్ గురించి మీరు రేటింగ్ ఇస్తే అయితే అంటే ఈ విషయం అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే అండి ఓపెన్గా, నేను లక్ష్మీ ఎన్టీఆర్ తర్వాత నేను అప్పుడే పుట్టిన ఒక బేబీని. నేను నా ఎన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలోకి వచ్చాను అనేది ముఖ్యం కాదు, నాకు పేరు అక్కడ ఆ సినిమాతోనే వచ్చి నేను ఒక బేబీని. ఈ బేబీ గ్రో అవడానికి చాలా టైం పట్టింది. ఎవ్రీ మంత్ బేబీని ఫీడింగ్ చేస్తుండాలి, పాలు ఇస్తుండాలి, ప్యాంపరింగ్ చేస్తుండాలి, నిదానంగా జాగ్రత్తగా పాపనైతే ఎలా పెంచుకుని వస్తామో ఇప్పుడు నేను కూడా అదే స్టేజ్లో ఉన్నానండి. నేను నేర్చుకుంటూ నాకు వచ్చిన అవకాశాలు చేసుకుంటూ నిదానంగా ఒక్కొక్క స్టెప్ వేస్తున్నా, అలా ఆ ఫ్లోలో వెళ్తున్నా. ఇంకా రేటింగ్ ఇంకా ఆ ఇమేజ్లోకి లేదండి. ఇంకా సో మీ ప్రాజెక్ట్స్ చూస్తే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? నెక్స్ట్ పుష్ప ఉందండి. పుష్ప అల్లు అర్జున్ గారి బ్రదర్గా చేస్తున్నాను. క్రిష్ గారి వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాను 9 hours అని. దాంట్లో 3 robbers ఉంటారు, అందులో వన్ ఆఫ్ ది రోబర్. అది కూడా చాలా మంచి క్యారెక్టర్, అంటే మల్టీ ఎమోషన్స్ చూపించడానికి నాకు దొరికిన అదొక సూపర్ క్యారెక్టర్, మాస్ క్యారెక్టర్ అది. తర్వాత ఆర్కా మీడియా ఘర్షణ వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాను. సో పుష్ప ఆఫర్ వచ్చేటప్పుడు అంటే దానికి వర్క్ షాప్స్ ఏమైనా చేశారా? ఎందుకంటే అది పాండమిక్ టైంలోనే కొంచెం స్టార్ట్ అయింది షూటింగ్. యాక్చువల్గా నాకు లాస్ట్ ఇయర్ పుష్ప అండ్ నారప్ప ఒకే రోజు ఓకే అయినాయి. ఇక్కడికి వెళ్ళి నన్ను ఓకే చేశారు, సేమ్ అక్కడికి రమ్మన్నారు, అక్కడికి వెళ్ళాను, వెంటనే ఓకే చేశారు. ఆడిషన్స్ కూడా చేయలేదండి, ఫోటోషూట్ ఒకటే చేశారు. అంటే నాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు చెప్పడం, బికాస్ ఆఫ్ మీ ఐస్ లక్ష్మీ ఎన్టీఆర్ చూసిన తర్వాత మీ ఐసే చాలా ఎక్స్ప్రెసివ్గా ఉన్నాయి, ఐస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అని చెప్పి నన్ను సెలెక్ట్ చేసుకుంటున్నాం అది ఇది అని చెప్పి నాకు చెప్పారండి. అలా సెలెక్ట్ అయ్యాను. సో మీరు డిఫరెంట్ యాక్టర్స్తో వర్క్ చేశారు. సో ఇప్పుడు అల్లు అర్జున్తో రోల్. సో ఎలా అనిపించింది? ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అల్లు అర్జున్ గారితో ఇప్పుడు కమిట్ అయ్యానండి. ఫస్ట్ డే లొకేషన్కి వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ గారు అక్కడ కూర్చుని ఉన్నారు, కానీ తెలియలేదు ఆయన ఉన్న గెటప్లో అలా ఉన్నారనమాట. అంత డీప్గా ఉన్నారు, ఎవరు రికగ్నైజ్ చేయలేరు. తర్వాత వెళ్ళి డైరెక్టర్ గారికి కనబడిన తర్వాత డైరెక్టర్ గారు అల్లు అర్జున్ గారు వచ్చిన తర్వాత చూపిస్తున్నారు మమ్మల్ని, నన్ను అజయ్ని బ్రదర్ క్యారెక్టర్స్ అని చూపించాను. ఇలా చూసి నేను షాక్ అయిపోయాను. అంటే ఎలా ఉన్నారంటే ఇంక మొత్తం రస్టిక్ ఉన్నది ఫేస్, మొత్తం బాడీ అంతా హైలీ రస్టిక్ వేసుకొని కర్లీ హెయిర్తో హైలీ మాస్, అసలు ఇంత ఓవర్ మాస్ అసలు లుక్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరండి. ఆన్ స్క్రీన్ చూసిన తర్వాత మాత్రం ఫ్యాన్స్కి పండగే, పీక్స్. అంటే పాన్ ఇండియా సినిమాకి అసలు అసలు సూపర్ బై అదిరిపోద్ది. ఆయన పెర్ఫార్మెన్స్ కానీ బాడీ లాంగ్వేజ్, డిక్షన్ అంతా మార్చేశారు. ఆయన బాడీ వాకింగ్ స్టైల్ హైలీ. అంటే మేము నేర్చుకునే టైంలో మనకి అంటే వీళ్ళు ఎలా ఇంత డెడికేటెడ్గా చేస్తున్నారు, ఇంత స్టార్స్ అయినా సరే వాళ్ళు అంటే ప్యాషన్ కోసం ఎక్కడి వరకైనా ఎలా డెడికేట్ అవుతున్నారు అనేది ఎవ్రీడే లర్నింగ్ ప్రాసెస్లో నేను ఉంటానండి. అక్కడ నేను నేర్చుకునే ఉంటాను, నేను చూసి నేర్చుకుంటాను. నేను ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయా? ఇప్పుడు వరకు అయితే లేదండి. అంటే ఆయనతో ఒకటే అయింది కాంబినేషను, ఇంకా ఉన్నాయి బట్ అది ఇంకా షూటింగ్ అవ్వాలండి, ఇంకా చాలా ఉంది పార్ట్ తీయాల్సింది. క్రిష్ వెబ్ సిరీస్ గురించి చెప్పండి. క్రిష్ గారి వెబ్ సిరీస్ 9 hours అండి. ప్రజెంట్ షూటింగ్ జరుగుతుంది. అది కూడా అది రాబరీ బేస్డ్ మీద కదా. దాంట్లో 3 robbers నేను వన్ ఆఫ్ ది రోబర్. ప్రజెంట్ అయితే అక్కడ వరకు, అంటే ఇంకా అన్ని రివీల్ చేయకూడదు కాబట్టి చెప్పట్లేదండి. సో ఇప్పుడు నెక్స్ట్ 2 yearsలో రిలీజ్ అయ్యే మీ మూవీస్ కానీ వెబ్ సిరీస్లో ఇది నెక్స్ట్ లెవెల్, ఇంకా నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఇది. ఆ టర్నింగ్ పాయింట్ నాకు నారప్ప ఇచ్చేసింది. ఆ ఎలివేషన్ కానీ, అంటే ఇప్పటివరకు మనం అనుకున్న సిబిఎన్ క్యారెక్టర్ గారి ఆ లుక్ నుంచి బయటికి తీసుకొచ్చి వేరే కమర్షియల్స్లోకి తీసుకెళ్ళింది నారప్ప. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ సినిమా నుంచి వేరే ఉంటుంది. ఈ సినిమా రాకుండానే నాకు పుష్ప వచ్చింది అండ్ ఈ వెబ్ సిరీస్లు కూడా వచ్చినాయండి. ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెలే. పాన్ ఇండియా ఇప్పుడు అల్లు అర్జున్ గారు నెక్స్ట్ లెవెల్, 100% నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే సుకుమార్ గారు చూపించే విధానం కానీ, డైలాగ్స్ ఉండే విధానం కానీ, పోర్ట్రే కానీ, క్యారెక్టర్స్ కానీ, సినిమా కానీ 100% అండి. అది అలాగే నాకు క్రిష్ గారి వెబ్ సిరీస్ కానీ లేకపోతే ఘర్షణ కానీ ఇవన్నీ మల్టీగా అనిపిస్తాను నేను. ఒకటే ఇప్పుడు ఇదే హెయిర్ స్టైల్లో ఇదే గడ్డంతో ఉన్నా కానీ మల్టీగా కనిపిస్తాను. లుక్స్ మారిపోతూ ఉంటాయి. ది హెయిర్ స్టైల్స్లో చేంజెస్ చేశాను, గడ్డంలో చేంజెస్ చేశాను, ఇలా వేరియేషన్ అయితే చూపించుకున్నాను. డైలాగ్స్లో కానీ మాడ్యులేషన్స్లో కానీ ప్రతి సినిమాకి ఆ వేరియేషన్ అయితే చూపిస్తానండి. అంటే సినిమాలో కాకుండా బయట కూడా మీరు వేరియేషన్లోనే కనిపిస్తున్నారు. ఒకసారి చూస్తే ఒకలాగా కనిపిస్తారు, ఇంకోసారి చూస్తే ఇంకోలాగా. మీరని అనుకోలేదు. బెస్ట్ కాంప్లిమెంట్స్ అండి, థ్యాంక్ యూ. అలాగే అనిపించింది. నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను మీరే అని.
అంటే కావాలని అలా ఉంటారా మీరు? అంటే మీకు ఇంట్లో ఏమన్నారా? ఏమనరండి, లుక్స్ ఎప్పుడు ఒకటేలా కాదండి. అంటే డైరెక్టర్స్కి కానీ ఇప్పుడున్న ఆడియన్స్కి కానీ పరిగెడుతున్న కాలానికి కానీ కొత్తగా కనిపించాలి యాక్టర్స్. ఎప్పుడు రొటీన్గా ఉంటే పెద్ద పెద్ద యాక్టర్స్నే చూడట్లేదు. అలాంటిది మా లాంటి యాక్టర్స్ ఇంకా పైకి ఎదగాలంటే కొత్తదనం చూపించాలి, అన్నిట్లోనే చూపించాలి కదండి. అందువల్ల నేను ఎప్పుడు మోడర్న్గా లేదా డిఫరెంట్ లుక్స్తో అని ఇంకా ట్రై చేస్తూనే ఉంటాను ఏదో ఒక న్యూ లుక్ కోసం. బేసిక్గా నాకే చాలా ఇంట్రెస్ట్ కొత్తగా కనిపించడానికి. మీ స్కూలింగ్ కానీ మీరు చదివిన కాలేజ్ అంటే మంచి స్టూడెంట్ మీరు అప్పుడు? మంచి స్టూడెంట్ పర్వాలేదండి, మరీ అంత అంటే అంతే అండి, 50% స్టూడెంట్. ఎందుకంటే మిగిలిన 50% నేను స్పోర్ట్స్లో ఉండేవాడిని. వాలీబాల్ బాగా ఆడతానండి, దాదాపు స్టేట్స్ వరకు ఆడాను, సౌత్ జోన్ కూడా ఆడాను నేను వాలీబాల్. ఆ తర్వాత ఎన్సీసీలో ఉన్నాను, ఎన్సీసీలో సి సర్టిఫికేట్ చేశాను. తర్వాత మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్ బెల్ట్ చేశాను. తర్వాత క్లాసికల్ డాన్సెస్ నేర్చుకున్నాను, కూచిపూడి నేర్చుకున్నాను, భరతనాట్యం కూడా నేర్చుకున్నాను, ఆంధ్రనాట్యం బేసిక్స్ వరకు నేర్చుకున్నాను. అంటే అన్ని బేసిక్స్ అయితే నేర్చుకున్నానండి బేసిక్గా. తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ వీటిలో బిజీగా ఉండేవాడిని బాగా. ఈ యాక్టివిటీస్లో నాకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సరిపోయేది టైం. ఇంకా అలా అందుకనే సగమేమో చదువు, సగమేమో ఇది, అలా బ్యాలెన్స్ అయిపోయింది. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, ఎవరెవరు ఉన్నారు మీ ఫ్యామిలీలో? నేను ఫస్ట్ అండి, తర్వాత నాకు 2 బ్రదర్స్, లాస్ట్లో సిస్టర్, అమ్మ నాన్న. బ్రదర్స్ ఇద్దరు విజయవాడలోనే ఉంటారండి, బిజినెసెస్ అవి చూసుకుంటారు. సిస్టర్ మ్యారేజ్ అయింది, నెల్లూరులో ఉంటారు. అంటే ఈ రోల్ నేను చేస్తే, ఈ బయోపిక్ నేను చేస్తే బాగుంటుంది, ఎవరు బయోపిక్ మీరు చేయాలనుకుంటున్నారు? అంటే చాలా ఉన్నాయండి. టాప్ 3 ఉమేష్ చంద్ర గారి చేద్దాం అనుకుంటున్నానండి. ఉమేష్ చంద్ర గారి బయోపిక్. ఇంకా చిరంజీవి గారి బయోపిక్ ఛాన్స్ ఉంటే చిరంజీవి గారిది. ఇంకా ఉన్నాయండి. అంటే పర్టికులర్గా నేను అసలు అనుకోలేదు. అంటే ఇంకా చిరంజీవి గారు అంటే ఇప్పటివరకు పొలిటీషియన్స్ చేశాను కదా, ఇంకోటి ఏదైనా చేస్తే ఇంకోటి ఇంకెవరిది చేయొచ్చు అనే అదే అంటే ఇవి నాకు అనిపించినాయి. అలా అనుకున్నానండి. ఇంక ఏదొచ్చినా నేను చేస్తానండి. అది ఇంకా ఎలాంటి క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకునే ఈక్వేషన్స్లో అయితే ఉంటానండి. అంటే దీనికే సరిపోతాడా అంటే ఇంకోటి అసలు నాకు సంబంధం లేనిది ఇచ్చినా సరే నేను చేయగలుగుతానండి. ఆ కెపాసిటీ అయితే ఉంది, 100% ఉందండి. మీకు సంబంధం లేనిది ఇప్పుడు అడుగుతాను. అంటే ఇప్పుడు కొన్ని నేమ్స్ చెప్తాను, ఆ డైలాగ్స్ మీరు చెప్పాలి. అడగండి. వంగవీటి అన్నయ్య తమ్ముడు చనిపోయిన తర్వాత ఒక డైలాగ్ ఉంటుందండి. అమ్మ నాకు అన్నం వడ్డిస్తూ ఉంటుంది. ఇందాక అమ్మ అన్నం వడ్డిస్తుంటే అన్నయ్య తమ్ముడు చనిపోయిన తర్వాత ఏమీ చేత కాకుండా ఇంట్లోనే కూర్చొని నువ్వు ఎలా అన్నం తింటున్నావురా అని చెప్పి మా అమ్మ అడిగింది. నన్ను నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావా? ఇది నా వైఫ్తో చెప్తాను. అమ్మ వడ్డిచ్చేస్తుంది, అయిపోయిన తర్వాత బెడ్రూమ్లోకి వచ్చి వైఫ్ ఇలా తిరిగి వెళ్తూ ఉంటే నేను ఇలా అనుకుంటున్నాను, నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావు అంటే అప్పుడు నా వైఫ్ చెప్పిద్ది, మీ అమ్మ ఆవిడ అలా అనుకోవడంలో తప్పు లేదు, నేను నీ భార్యను కదా, మరి నువ్వు నాకు ఉండాలి కదా, నేను ఎందుకు అలా అనుకుంటానని చెప్పి ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డైలాగ్ చెప్పిద్దాను. నీకు కూడా అలాంటి ఐడియాలు వస్తే నా ప్లేస్లో నువ్వే ఉండేవాడు కదయ్యా. రంగబాబు చాలా డైలాగ్స్ ఉన్నాయి, బట్ లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుందండి. బంగారు కంచంలో అన్నం పెట్టిన కుక్క నాగే తింటుంది. చూడు బాబాయ్ ఎలా మీదకి వస్తున్నాడు. డైలాగ్స్ బాగా చెప్పారు. ఓకే, సో మీరు ఫిట్నెస్ రెజ్యూమ్ గురించి చెప్పండి. ఎన్ని అవర్స్ వర్కౌట్ చేస్తారు? బేసిక్గా నేను మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్ చేశానండి. అయితే వర్కౌట్స్ అయితే మాత్రం ఫస్ట్ వాకింగ్ చేస్తాను. వాకింగ్ 1 అవర్ కార్డియో కింద వాకింగ్ చేస్తాను. ఆ వాకింగ్లో 8 to 9 కిలోమీటర్స్ నడుస్తానండి. ఆ తర్వాత వెయిట్స్తో లైట్గా చేస్తాను, అదొక 1 అవర్. దాంట్లోనే మిక్స్ ఆఫ్ యోగా. అంటే ప్రతి 1 వీక్ ఒకసారి షెడ్యూల్ మారుస్తూ ఉంటాను వర్కౌట్స్. అంటే ఇప్పుడు ఈ వీక్ జిమ్ చేశాను అనుకోండి, నెక్స్ట్ వీక్ ఏం చేస్తానంటే జిమ్ ప్లేస్లో మార్షల్ ఆర్ట్స్ పెడతాను, మార్షల్ ఆర్ట్స్ యోగా. ఆ నెక్స్ట్ వీక్ ఏం చేస్తానంటే డాన్స్ యోగా. కానీ కామన్గా మాత్రం ఈ కార్డియో వాకింగ్ అయితే కామన్. అది అలా చేస్తాను. డాన్స్ చెప్పారు కాబట్టి ఇప్పుడా
రేపు ఇప్పుడే సిల్వర్ స్క్రీన్ మీద చూద్దాంలేండి. లేదండి 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 రంగబాబు డాన్స్ ఎలా చేస్తాడు ఇప్పుడు వద్దులేండి, ఇప్పుడు కాదు, సిల్వర్ స్క్రీన్ మీద చేద్దామండి. లేదండి బాగోదండి, ఇప్పుడు ప్రాక్టీస్లో లేను. ఇప్పుడు రంగబాబు మూడ్లో ఉన్నాను. రంగబాబు మూడ్లో ఉన్నాను కదండి. అంటే బేసిక్గా నేను ఇండస్ట్రీ ఎంటర్ అయ్యే ముందే నేను నేర్చుకున్నానండి. మీకు చెప్పాను కింద ఆంధ్రనాట్యం నేర్చుకున్నాను, కూచిపూడి బేసిక్స్ నేర్చుకున్నాను, భరతనాట్యం బేసిక్స్ కూడా నేర్చుకున్నా. దాంతోపాటు వెస్ట్రన్ కాంబో, బాంబే స్టైల్ అని అప్పుడు ఉండేవి. అవన్నీ కూడా ప్రాక్టీస్ చేశానండి. బాగా ఎక్కువ టైం ప్రాక్టీస్ చేసేవాడిని. మార్నింగ్ 7 నుంచి 10 వరకు చేసేవాడిని, తర్వాత ఈవినింగ్ 5 నుంచి 9 వరకు చేసేవాడిని. ఇలా నా షెడ్యూల్ ఫుల్ బిజీగా పెట్టుకునేవాడిని. ఇండస్ట్రీకి వచ్చే ముందే ఇవన్నీ అన్నీ నేర్చుకునే వచ్చాను ఇండస్ట్రీకి. సో యాక్టింగ్, డాన్సింగ్, స్పోర్ట్స్, ఎన్సీసీ, ఇంకా ఇంకా ఏం టాలెంట్స్ అసలు మిగిలిపోయాయి ఇంకా నేర్చుకోవాలి? హార్స్ రైడింగ్ నేర్చుకోవాలి, అదొకటే మిగిలిపోయింది. అంటే కరెక్ట్గా నేను ఎంటర్ అయిన టైంలో ఫినాన్షియల్గా కరెక్ట్గా అంత స్ట్రాంగ్గా లేనండి. ఎకానమీని అప్పుడే వచ్చిన డబ్బులతో అలా రొటేట్ అవుతూ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా, నా కష్టం తెలిస్తే మళ్ళీ వచ్చేయమంటారని చెప్పి వాళ్ళకి ఏం చెప్పకుండా, నాకు ఎప్పుడైనా అవసరమైతే తమ్ముళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ఇలా జాగ్రత్తగా బయటికి ఏమీ తెలియనీయకుండా నా ఎకానమీ ఇబ్బందులు అలా ట్రావెల్ అవుతూ వచ్చేవాడిని. ఇంకా ఆ టైంలో చాలా నేర్చుకోవాలని ఉండేది. బట్ హార్స్ రైడింగ్ ఉంది, అదొకటి ఫుల్ఫిల్ చేసుకుంటానండి. ఇప్పుడు ఇంకా నాకు టైం దొరికింది ఇప్పుడు అండి. సో ఇంట్లో ఎప్పుడైనా నేను యాక్టింగ్ చేస్తున్నాను వద్దు అని చెప్పారా చిన్నప్పుడు? లేదండి చెప్పలేదు. ఎందుకంటే మా నాన్నగారికి ఇంట్రెస్ట్ అండి. విజయవాడ అంటే బేసిక్గా సినిమాలు, ఇంక సినిమానే మెయిన్ ఎంటర్టైన్మెంట్, సినిమానే లోకం, ఇంకా వేరే లోకం ఉండదు కదా. అలా సినిమాల్లోకి వెళ్ళడం ఇంట్రెస్టే. బట్ ఆయన ఏం చెప్పారంటే ఒక 2 సంవత్సరాలే అన్నారు. 2 సంవత్సరాల తర్వాత నీకున్న క్వాలిఫికేషన్కి నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎస్ఐ అయిపోతావు, నువ్వు డెఫినెట్గా ఎస్ఐ అయిపోవాలని అన్నారు. బట్ నేను మాత్రం లోపల వేరే ఫిక్స్ అయ్యా, ఈయనకి 2 సంవత్సరాలు, మనకేమో ఎక్కడైనా ఎలాగైనా సరే ఎన్ని సంవత్సరాలు పట్టినా సరే దీంట్లోంచి బయటికి, ఇందులోనే నిలబడాలి, ఇందులోంచి బయటికి రావాలన్నది నా థర్డ్ ప్రాసెస్లో ఫిక్స్ చేశానండి. అలా ఫిక్స్ చేసి ఆయన 2 సంవత్సరాల తర్వాత అడిగితే లేదు ఇంకొక 2 సంవత్సరాలు అన్న. ఇంకో 2 సంవత్సరాల తర్వాత అడిగి ఇంకా తిట్టారు బాగా. తిడితే అప్పుడు అంటే ఇంకా నేను ఒకటే చెప్పా, అంటే నేను లేననుకోండి, ఇంటికి పెద్ద అబ్బాయి లేడనుకొని మీరు మర్చిపోండి కొన్నాళ్ళు, నేను ఇందులోనే ఎట్టి పరిస్థితుల్లో ఇందులోనే నేను ముందుకెళ్ళాలి, ఇదే నా కెరియర్, ఏ కష్టమైనా నష్టమైనా ఏ బాధ అయినా నేనే పడతాను అని చెప్పి ఇంకా అప్పుడు మా నాన్నగారికి చెప్పా. ఇంకా వాళ్ళు కూడా వీడు మొండిగా ఉన్నాడు, వీడు వదిలేలా లేడు ఇక్కడ అని చెప్పి ఇంకా అప్పుడు కాస్త ఇంకా నా మీద ప్రెషర్ లేదు. అక్కడి నుంచి నేను చెప్పిన ఈ డైలాగ్ నుంచి నా మీద ప్రెషర్ లేదు. నేను కూడా ఇంకా ఇంట్లోంచి హెల్ప్ అడగకుండా, ఆయనకి తెలియకుండా తమ్ముడి దగ్గర నుంచి అయితే తీసుకుంటున్నానులేండి. తమ్ముడి దగ్గర నుంచి, లేకపోతే ఎప్పుడైనా విజయవాడ వెళ్ళినప్పుడు అమ్మ దగ్గర నుంచి, అమ్మ ఇస్తారు కదా పోపులు పెట్టలో దాచిని అవి, నాన్నకు తెలియకుండా. బట్ ఉంటుంది ఇప్పుడు తండ్రికి ఏంటనంటే ఇంటికి పెద్ద కొడుకు కదా, త్వరగా సెటిల్ చేయాలి, ఇలా చాలా ఉంటాయి వాళ్ళకి. అందువల్ల మీ నాన్నగారు చూస్తే అతనికి ఏమనిపిస్తుంది? ఏమంటారు? ఫోన్లో ఏం మాట్లాడారు? నారప్ప చూసారా? నారప్ప ఫస్ట్ డే 19th రిలీజ్ అయిన నైట్ చూశారు. క్లైమాక్స్ సీన్కి మా నాన్నగారు టీవీ కట్టేసి వెళ్ళిపోయారంటండి. ఎందుకు వెళ్ళిపోయారంటే చంపేస్తారు నన్ను, చచ్చిపోతాను కదా, ఆయనకి నా కొడుకు చచ్చిపోతా అని టీవీ ఆఫ్ చేసి పక్క వెళ్ళిపోయారంట, ఫీల్ అయిపోయారంట. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే సినిమాకి వేరియేషన్ బాగా చేస్తున్నావు, కష్టపడుతున్నాడు, నిదానంగా పైకి వస్తున్నాడు అనేది వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందండి. అది వంగవీటి నుంచే వచ్చింది. ఇంకా అది ఇప్పుడు ఇంకా కమర్షియల్గా కాస్త ముందుకెళ్తున్నాడు అనేది ఇంకా నమ్మకం కలిగిందండి. చాలా మంది యాక్టింగ్ లోకి రావాలనుకుంటారు, కానీ వాళ్ళ ఇంట్లో అసలు యాక్టింగ్ వద్దు, అవసరం లేదు, స్ట్రగ్లింగ్ ఎక్కువ ఉంటుందని అనుకుంటారు. సో స్ట్రగుల్స్ నుంచి వాళ్ళు దాటేసి రావాలి అంటే ఏం చేయాలి? ఒక యాక్టర్ ఏం చేయాలి? యాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి యాక్చువల్లీ? అంటే ఇది యాక్టర్ అవ్వాలంటే ఇదే ప్రిన్సిపల్స్ అన్నీ ఏమి లేవని నేను అనుకుంటున్నానండి. కాకపోతే ఏంటంటే యాక్టింగ్ అనేది మాత్రం ఇన్డెప్త్ మనకే ఉండాలి, చేయాలి. దీని ఒక ప్రొఫెషన్ కింద ఎంచుకోవాలి. అంతేగాని రాయేద్దాం ఒక 2 సంవత్సరాలు చూద్దాం అనుకుంటే మాత్రం ఇక్కడ వర్కౌట్ అవుతుందండి. 100% ఇది ఒక జాబ్ కింద, ఇది ఒక ప్రొఫెషన్ కింద. దీంట్లో ఎదగడం కోసం ఏం చేయాలి, ఇందులో కెరియర్ బిల్డ్ చేసుకోవాలంటే మనలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉంటే మనల్ని తీసుకుంటారు, ఇవన్నీ. తర్వాత ఎకానమీని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఎకానమీని బ్యాలెన్స్ చేసుకున్నాం అనుకోండి, ఈ సస్టైనబిలిటీ ఎప్పుడైతే 2 కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటున్నామో ఆటోమేటిక్గా మనం లేట్ అవ్వచ్చు,
ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పట్టింది, ఒక్కొక్కరికి 2 సంవత్సరాలు పట్టిద్ది. ఇప్పుడున్న మీడియా అవేర్నెస్కి ఫాస్ట్గా రావచ్చు. నేను వచ్చినప్పుడు ఇంత డిజిటల్ మీడియా లేదు కాబట్టి నాకు టైం టేకింగ్ తీసుకుంది. నేను ఎలా సస్టైన్ అయ్యానంటే బేసిక్గా ఎకానమీని మాత్రం నేను ఇప్పుడు నాకు ఒక 5,000 వచ్చినాయి అనుకోండి, చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునేవాడిని. ఎటువంటి అసలు అవసరమైతే సినిమాలు కూడా వెళ్ళేవాడిని కాదు, సినిమాలు చూడాలని పిచ్చి ఉండేది. కానీ 5,000తో మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తుందో రాదో తెలియదు, ఎలా ఉంటుందో సిచ్యువేషన్స్ తెలియదు. ఈ 5,000 ఎలా జాగ్రత్తగా కాపాడుకెళ్ళాలి, అదే ఒక 50,000 వస్తే దాన్ని ఎలా సస్టైన్ చేయాలి అంటే ఈ దగ్గర పెట్టుకొని, అంటే డబ్బుల కోసం ఏంటంటే మనం ఇంకా చిన్న చిన్న సినిమాలు చేసేయాలనో, ఏదో గుర్తింపు లేని సినిమాలు చేసేయాలనో, డబ్బుల కోసం ఏ ఒకటి చేసేయాలని పెట్టుకోకుండా మార్కెట్లో జనానికి ఏం కావాలి, లేకపోతే మనం అనుకున్న దానికి రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి, వెయిట్ చేయాలి, మస్ట్ అండ్ షుడ్ వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తున్నప్పుడు ఎకానమీని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలండి. సో డబ్బుల కోసం మీరు ఎప్పుడైనా చేశారా సినిమాలో? ఈ సినిమాలో అంటే డబ్బులు వస్తాయి అని వెబ్ సిరీస్ చేస్తే బాగుంటుంది, బాగా చేస్తున్నారని? ఇప్పుడు లేదండి. ఇప్పుడు అంటే నాకు అంటే భగవంతుడి దయ వల్ల డబ్బులు అండ్ నాకు నచ్చిన రెండు కరెక్ట్గా బ్యాలెన్స్గానే జరుగుతున్నాయండి. ఇప్పుడు అంటే నేను ఇప్పుడే ట్రాక్లోకి వస్తున్నాను కదా, అది బ్యాలెన్స్గానే నాకు ఇష్టపూర్వకంగా ముందు క్యారెక్టర్ నచ్చి చూసుకుంటున్నాను. ఆ క్యారెక్టర్ చూసుకున్న తర్వాతే కమర్షియల్స్ అండి. యా, చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో దట్ వాస్ శ్రీతేజ్. చూశారు కదా, ఒక యాక్టర్ అవ్వాలంటే ప్యాషన్ ఉండాలి, ఏదో ఒకటి చేద్దామని కాకుండా యాక్టింగ్లో నిజంగా ఆ పట్టుదల ఉంటేనే రండి. 100% శివకుమార్తో తరుణ, TV9 హైదరాబాద్.